పదవుల్లో ఉన్నప్పుడు ఏం నేర్చుకున్నామన్నది ఇక్కడ ముఖ్యం. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం అంటే ఖచ్చితంగా ప్రభుత్వాల వైఫల్యమేది. ఇదే జగన్ హయాంలో జరిగిందంటే రచ్చ నడిచి ఉండేది గ్యారంటీగా. అసలు జగన్ జీవిత కాలం జగన్ వెంటాడేవాళ్ళు. ఆ పాయింట్ ఇవాళ మీరు చదివే ఉంటారు సార్, ఆంధ్రజ్యోతిలో కథనం చూశాను, కొంచెం నాకు ఆశ్చర్యం అనిపించింది. 2022లో ఈ విధానం ప్రవేశపెట్టారు, 10 రోజుల పాటు ఈ వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని జరిగే దర్శనానికి. దానివల్ల అదే ఇప్పటి వరకు కంటిన్యూ అవడం వల్ల ఇప్పుడు ఇలా జరిగింది. అంటే ఎప్పుడో 2022లో ప్రవేశపెట్టింది. అది కూడా ఇందాక మీరు రేజ్ చేశారు పాయింట్, 1 రోజు 2 రోజులు కాదు, వైకుంఠ పర్వదినం 10 రోజులు పెట్టారు. ఆ ఉద్దేశంతో ఆయన పెట్టుంటారు. 10 రోజుల పాటు దర్శనం చేసుకుంటే తప్పే ఉంది. కానీ ఇప్పుడు అంటే వీళ్ళు అధికారంలోకి వచ్చారు, కావాలంటే తీసేయచ్చు. కాకపోతే ఇంకా తప్పు ఆయనదని ఇందులో కూడా జగన్ తప్పు అనే వార్త రాయడం అనేది నాకు చాలా విచిత్రం అనిపించింది. నిజంగా ఈ కోణంలో కూడా రాయచ్చా అనిపించింది నాకైతే. అంటే వాళ్ళది ప్రతి దాంట్లో కూడా ఒక లోపం ఎత్తి చూపెడుతూ కూర్చోవడమే కదా. అంటే వాళ్ళు సైకలాజికల్ గేమ్ ఒకటి నడుపుతున్నారు. ప్రతి లోపము జగన్ది, ప్రతి మంచి చంద్రబాబుది. ఇదొక స్ట్రాటజీ అంతే. ప్రతి వార్తలో అట్లాగే రాస్తారు. అట్లాగే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నేను చెప్పాను ఇప్పుడు తొక్కిసలాటకి సంబంధించి రాజశేఖర రెడ్డి హయాంలో తొక్కిసలాట జరిగింది కాబట్టి 4-5. చంద్రబాబు హయాంలో జరిగినటువంటి తొక్కిసలాట్లో దాదాపు 20 మంది 23 మంది చనిపోయారు. అయితే రాజశేఖర రెడ్డి టైంలో జరిగినటువంటి తొక్కిసలాట